తెలంగాణలో రాబోయే 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. వల్ల ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు మొదలయ్యాయి. అయితే అక్కడక్కడ భారీ వర్షాలు ఉన్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జూన్ వెళ్ళిపోయి జూలై స్టార్ట్ అయిందో లేదో అప్పుడే వర్షాలు స్టార్ట్ అయిపోయాయి. ఇంకో ముఖ్యంగా రైతులు పంటలు వేసి కూడా ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వర్షాలు పడడంతో చాలా సంతోషంగా ఉంటారు ఒక పక్క రైతులు. కానీ జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు అని అంటే ఇప్పుడు మనకు కరెంట్ ఇష్యూస్ రావచ్చు. ఒకవేళ చెట్ల కింద అంటే భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి చెట్ల కింద నిలబడవద్దు అని చెప్పేసి కూడా మనకు వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు ఉన్నాయి. దాదాపు గంటల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎందుకంటే వాటర్ ఎక్కడంటే అక్కడ ఆగిపోవడం, వాటర్ ల్యాగింగ్స్ అంటారు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీన్ని క్లియర్ చేస్తున్నప్పటికీ జిహెచ్ఎంసీ సిబ్బంది అయినా కూడా అక్కడక్కడ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాము. అండ్ ముఖ్యంగా ఈ కరెంట్ ఇష్యూస్ కూడా కొంచెం జాగ్రత్త పడాలి. ఎక్కడైనా వైర్లు కానీ ఎక్కడైనా ఊడిపడితే దాని పక్కలకు వెళ్లకుండా, అలాగే వాటర్లో వైర్లు ఉంటే ఆ చుట్టుపక్కల పక్క నుంచి వెళ్ళే ప్రయత్నం చేయాలి తప్ప మాకేం అవ్వదు అని చెప్పేసి అయితే వెళ్ళకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా జాగ్రత్త పడాలి మనము. ఎందుకంటే వర్షాకాలంలో వాటర్ ఎక్కడైతే ఆగున్నాయో ఆ వాటర్ పక్క నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తే బెటర్. ఎందుకంటే దాని కింద ఆ వాటర్ కింద ఏముంది అంటే ఏదైనా హోల్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా గుంత ఉండొచ్చు. దాంట్లో పడి మళ్ళీ మనం కింద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ మనం జాగ్రత్తలు పాటిస్తూనే ఈ వర్షాకాలాన్ని ఎంజాయ్ చేయాలి. అలాగే మనం ఇప్పుడు ప్రస్తుతం మనం వెదర్ ఆఫీస్కి వెళ్దాం. సో ప్రస్తుతం మనతో పాటు వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఇప్పుడు వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది సార్? ఏంటంటే ఇప్పుడు వర్షం నిన్న నుంచి కంటిన్యూస్గా పడుతూనే ఉంది అండ్ అంటే ముసురు ఉంది. దీని గురించి మీరేం చెప్తారు? మనకి ఈ మాన్సూన్ పీరియడ్లో మొత్తం 4 నెలలు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలల పీరియడ్లో అప్పుడప్పుడు మనకి కొన్ని రోజులు భారీ వర్షాలు పడటము, బాగా ముసురు పట్టడము, కొన్ని రోజులు మామూలుగా ఎండకాయడము, ఇటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఈ రకంగా బాగా వర్షాలు పడటానికి మనకి సినాప్టిక్ ఫీచర్స్ అంటాం. అంటే మన తెలంగాణ రాష్ట్రానికి దగ్గరలో ఏమైనా సినాప్టిక్ ఫీచర్స్ అంటే ఇప్పుడు దగ్గరలో ఉన్న బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం కానీ ద్రోణి కానీ ఇటువంటివి ఏర్పడినప్పుడు ఈ మాన్సూన్ గాలుల్లో మంచి పురోగతి వచ్చి మాయిశ్చర్ ఎక్యుములేషన్ రావడం వల్ల మనకి బాగా ఇలా ముసురు పట్టి భారీ వర్షాలు పడటం ఇలాంటివి జరుగుతుంది. అంటే సార్ ఇప్పుడు ఈ ఆవర్తన ద్రోణి ఏదైతే ఉందో ఇది ఇప్పుడు అల్పపీడనంగా మారితే భారీ వర్షాలు అంటే వస్తాయి అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది ఋతుపవన ద్రోణి అల్పపీడనంగా మారడం ఉండదండి. మనకి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టయితే అక్కడి నుంచి ఈ ద్రోణి కనెక్ట్ అయితే మరింత మాయిశ్చరు ఇటు సముద్ర ప్రాంతం నుంచి భూభాగం మీదకి చేరుకోవడం వల్ల ఇంకా మరింతగా వర్షాలు పురోగమిస్తాయి. లేదు ఈ ద్రోణి ప్రాంతంలో ద్రోణికి దక్షిణ భాగంలో కూడా యాక్టివిటీ బాగానే ఉంటుంది, వర్షాలు బాగానే పడతాయి. అయితే దీనికి తోడు అల్పపీడనం కూడా ఏర్పడితే మరింతగా పుంజుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాగల 2-3 రోజుల్లో అల్పపీడనానికి ప్రస్తుతం అయితే అవకాశం కనపడటం లేదు. కానీ ఈ ద్రోణి పొజిషన్ కూడా రోజు మారుతూ ఉంటుంది. మనకి ఇటు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం మధ్యలో ద్రోణి అటు ఇటు మారుతూ ఉంటుంది. ఈ ద్రోణి పొజిషన్ బట్టి దానికి దగ్గరలో ఉన్న దక్షిణ ప్రాంతపు రాష్ట్రాల్లో కానీ జిల్లాల్లో కానీ వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. ప్రస్తుతం మనకి ఇతర సినాప్టిక్ ఫీచర్స్ లేనందువల్ల ఈ ద్రోణి పొజిషన్ వల్ల ప్రస్తుతం మనం ఈరోజు మనకి ద్రోణి ఇంచుమించుగా మనకి నార్త్ తెలంగాణలోని జిల్లాలకి దగ్గరగా కొంచెం ఉండడం వల్ల ఆ జిల్లాల్లో వర్షాలు వస్తాయని ఒక 13 జిల్లాలకి మనం ఎల్లో అలర్ట్ అంటే 7 సెంటీమీటర్ల పైబడి భారీ వర్షం పడే అవకాశం ఉందని వార్నింగ్ వేయడం జరిగింది.
సో చూశారు కదా వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్ చెప్తున్న విషయాలు ఏంటంటే దేశవ్యాప్తంగా ఈ మొత్తం ఈ నైరుతి ఋతుపవనాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు వర్షాలు ఖచ్చితంగా పడతాయి. హ్యాపీగా అంటే రైతులు అయితే హ్యాపీగా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పంటలేసి జూన్ నెల మొత్తం వాళ్ళు ఎదురు చూశారు. ఇప్పుడు జూలై మాసం ఎంటర్ అయినప్పటి నుంచి వెళ్ళి అంటే గత 4 రోజుల నుంచి వెళ్ళి అయితే ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇది 2వ రోజు జూలై అయినా వర్షాలు పడుతూనే ఉన్నాయి. అంటే ఇంకో 2-3 రోజులు కంటిన్యూస్గా పడతాయి. ఈ మోడరేట్ అంటే అక్కడక్కడ ఈ ముసురైతే ఉంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ ఎల్లో అలర్ట్ ఇచ్చాము అని చెప్పేసి అంటున్నారు. వర్షం గట్టిగా పడ్డప్పుడు అండ్ వాటర్ చాలాసేపు ఆగుతుంది కాబట్టి 1 గంట తర్వాత బయలుదేరితే అది మరీ మంచిది. సో బీ సేఫ్. కెమెరామెన్ నీరజ్తో హారిక, హైదరాబాద్.